హాయ్ పిల్లలు, ఈరోజు మీకు ఒక చిన్ని స్టోరీ చెప్తాను. ఒకానొక రోజున ఎండ మండిపోతుండగా ఒక చీమ తమ దాహం తీర్చుకోవడానికి నది దగ్గరికి వచ్చింది. "ఆ ఆ నాకు చాలా దాహంగా ఉంది. నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి" అంటుంది చీమ. నీళ్లు తాగడానికి ప్రయత్నించగా ఆ చీమ కాలు జారి నదిలోకి పడిపోతుంది. "కాపాడండి, నన్ను కాపాడండి" అంటుంది చీమ. ఒక పావురం చీమ కొట్టుకుపోవడం చూసింది. ఆ చీమను కాపాడడం కోసం ఒక ఆకును తీసి నీళ్ళలోకి పడేసింది. "అక్కడ ఆకు ఉంది చూడు, నువ్వు తీరానికి చేరుకో" అంది పావురం. ఆ చీమ ఆకుపైకి ఎక్కి తీరాన్ని చేరుకుంది. ఇంతలో ఒక వేటగాడు ఆ పావురాన్ని చూస్తాడు. ఆ పావురం చాలా బాగుంది, దాన్ని చాలా సులువుగా పట్టుకుంటాను అంటాడు. చీమ తీరం నుండి ఇదంతా గమనిస్తూ ఉంది. వేటగాడు పావురాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చూస్తున్నాడని చీమకి అర్థమయ్యింది. "నా ప్రియమైన మిత్రుడు ఆపదలో ఉన్నాడు, ఎలాగైనా నేను దాన్ని కాపాడాలి" అంటుంది చీమ. చీమ గబగబా వేటగాడి దగ్గరికి పరిగెడుతుంది. వేటగాడిని కలుస్తుంది. వేటగాడు కేకలకి ఆ పావురం చెట్టు మించి ఎగిరిపోతుంది. తరువాత చీమ దగ్గరికి పావురం వచ్చి, "నువ్వు నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదములు" అంటుంది. చీమ దానికి నవ్వి, "నువ్వు నన్నే కాపాడావు, నీకే నేను ధన్యవాదం చెప్పాలి" అంటుంది చీమ. పిల్లలు, ఇందులో మీకు నీతేంటో తెలుసా? మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి తిరిగి సహాయం చేస్తారు. మీరు కూడా చేస్తారు కదా పిల్లలు?